హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయి కదా. చాలా మంచిగా అనిపిస్తుందండి. రంగు కూడా, కలర్ కూడా చాలా బాగుంది. ఇంత ఎండల్లో కూడా ఇంత బాగా పూస్తున్నాయండి పువ్వులు. ఇవి మామూలుగా మనం చాలా ఉపయోగం ఉంటుందండి. ఇంటి ముందు ఉంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి మన ఫ్లవర్ వాజుల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. మామిడి తోరణాలు కట్టినప్పుడు గుమ్మాలకు అటు ఇటు పెట్టడానికి ఇవి చూడటానికి చాలా తక్కువ చిన్న పుల్లాగా అనిపిస్తాయండి. కానీ పువ్వులు మనం ఒక్కొక్క బంచి కోస్తే మాత్రం కొన్ని వందల్లో పువ్వులు ఉంటాయి. వాటిలో చక్కగా తెలుపు పూలు కానీ ఏవైనా కలుపుకొని మాల కట్టి దేవుడికి వేయటానికి బాగుంటుంది. ఇంకా రకరకాలుగా వాడుకోవచ్చండి ఈ పూలు. దీనిలో చాలా కలర్స్ ఉంటాయి. మా ఇంట్లో అయితే యెల్లో కూడా ఒకటి ఉంది, వైట్ ఉంది. ఇది మాత్రం చాలా రోజులు తొట్లో ఉంచాను. తర్వాత తీసి మళ్ళీ భూమిలో వేసామన్నమాట. ఇక్కడ వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరిగింది మొక్క. చాలా బాగా వస్తున్నాయి పువ్వులు. కానీ చాలా వేరియేషన్ ఉంటుందండి. మనం తొట్లల్లో అంటే కొంచెమే ఉంటుంది కాబట్టి మట్టి మనం ఎప్పుడు వాటరింగ్ అవి ఇవి ఇవ్వాలి. ఇప్పుడు నేలలో అనుకోండి, వాటికి ఎక్కడ తడి ఉంది అంటే ఆ వేర్లు అలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి అనమాట. వాటంతా అవే రిసీవ్ చేసుకుంటాయి. ఒక 2 డేస్ 3 డేస్ వాటర్ పోయకపోయినా కూడా మనకి బెనిఫిట్ అనేది ఇది ఒకటి ఉంటుంది. కాకపోతే మనం తోటల్లో ప్లేస్ లేని వాళ్ళు కంపల్సరీగా మనం టెర్రస్లో పెట్టుకొని పెంచుకుంటే మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి. చాలా డెలికేట్గా ఉంటాయండి. చూసే వాళ్ళకి అమ్మ ఏముంది చెట్లు ఇవి అది ఇది అని అనుకుంటారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఎట్లా పెంచుతున్నాము ఏంటి అన్నది మాత్రం ఎదురు వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది. చూడండి ఎంత మంచిగా గుత్తులు వచ్చినాయంటే చాలా వచ్చినాయండి. దాదాపు ఒక 20-25 వచ్చినాయి ఒకేసారి. చూస్తానికి చాలా అందంగా ఉన్నాయన్నమాట. దగ్గరికి చూడండి ఎంత బాగున్నాయో కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.